కీర్తన్ గారు శేఖర్ రెడ్డి గారు మీకు కూడా ఒక ప్రశ్న వేశారు. రైట్ సార్, థ్యాంక్ యూ బాజీ గారు. శేఖర్ రెడ్డి గారు మీరేమంటున్నారంటే ప్రూఫ్ లేకుండా ఎలా అలిగేషన్ వేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి పైన, అదే చంద్రబాబు నాయుడు గారి పైన పవన్ కళ్యాణ్ గారి పైన కూడా దాడులు జరిగాయి కదా అని. చెప్పులు ఇసిరింది వాస్తవంగా లేదు, క్రియేట్ చేశారు అన్న. సరే మేమెందుకు బలంగా ప్రజల్లో మీ మీద వ్యతిరేకత ఉంది అని అంటున్నామంటే మీకు తెలుసు 5 ఏళ్ల పరిపాలన మీరు చూసారు ప్రజలు. చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారితో నన్ను ఆన్సర్ చేయండి, నేను అందుకే రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే వ్యతిరేకత చూస్తున్నది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పైన. సో ఆ నిరసన వ్యక్తపరిచి జగన్మోహన్ రెడ్డి గారి పైన చూపిస్తారు. ఎందుకంటే ఇప్పుడు అట్ ప్రెసెంట్ ఇక్కడ సీఎం గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు. సో క్లారిటీగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న వ్యతిరేకతను ప్రజలు చూపిస్తున్నారు. నాది ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే, ఒక చిన్నపాటి రాయితో కొట్టినందుకే ఇన్నిసార్లు అక్కడ నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి అలా తుడుస్తున్నారు, ఇలా తుడుస్తున్నారు, ప్లాస్టర్ వేస్తున్నారు, హాస్పిటల్కి పోయారు, పెద్ద సర్జరీ చేసినట్టు ఒక టీం కూర్చుంది. నిరుపేదలకైతే ఇలాంటి ట్రీట్మెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరగదులేండి, సీఎం కాబట్టి అలా చేశారు. కానీ కోడికత్తికి వచ్చేసరికి మీరు క్లియర్ గా ఈ పిక్చర్ జూమ్ చేసి చూడండి. ఎందుకు ఆ గాయం చూపించరు? ఎంతసేపు షర్టుకి రక్తము, లేదంటే ఆ ప్లాస్టర్, షర్టుకి రక్తము ప్లాస్టర్ ఇవే ఉన్నాయి కోడికత్తిలో. అయితే మీరు క్లియర్ గా చూసారా? షర్టుకి రక్తము, కోడికత్తి తగిలింది అని చెప్పి మీ మాటలు తప్ప ఈ ఇన్సిడెంట్ లో ఆయనకు దెబ్బ తగిలినట్టు ఎక్కడ ఒక ప్రూఫ్ లేదు. ఎందుకు? అయినా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు బలంగా నా మీద కుట్ర చేశారు, నన్ను వాస్తవంగా ఇలాగ చంపాలని ప్రయత్నించారు, ఆ కోడికత్తి అందుకే ప్లాన్ చేశారని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఒక్కసారి కూడా కోర్టుకు హాజరు కాలేదు. ఎందుకు? కోర్టుకు హాజరు కమ్మని చాలా సార్లు ఆయనకు వచ్చినా కూడా ఆయన ఎందుకు హాజరు కాలేదో జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పగలుగుతారా? అండ్ ఇది కుట్ర కోణం లేదని కూడా ఎన్ఐఏ చెప్పి ఉంది. ఆ విషయం మీరు మర్చిపోయినట్టున్నారు, ఇంకొకసారి గుర్తు చేస్తున్నారు. ఈ విషయం మీరు ఆలోచించి నాకు ఆన్సర్ చెప్పండి. ఇంకొక విషయం ఏంటంటే సార్, వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ కార్యవర్గం చిన్నపాటి రాయితో కొట్టిన దెబ్బకే ఇంత సీన్ క్రియేట్ చేసి ఆయనకేదో పెద్ద అఘాతం జరిగినట్టు చూపిస్తున్నారు కదా. గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అన్నందుకు టీడీపీ ఆఫీసుని బద్దలు కొట్టి అక్కడ ఉన్న వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలు మీకు గుర్తుకున్నాయా సార్? నా అభిమానులకి నన్నేమన్నా అంటే బీపీలు వస్తాయి, దాడులకు పాల్పడతారు అని ఒక సీఎం గారు రెచ్చగొట్టి వాళ్ళ అభిమానుల చేత ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ప్రేరేపించారు. అదే పవన్ కళ్యాణ్ గారు నన్ను ఏమన్నా వ్యక్తిగతంగా దూషించినా మీరు వాళ్ళపైకి పోకండి, ప్రజాస్వామ్యబద్ధంగానే మనం బ్రతకాలి, తప్పు అని ఖండించారు. ఇక్కడ ఎవరు ప్రజానాయకుడు, ఎవరు ప్రజల్ని ప్రేరేపించి దాడులకు పాల్పడిన నాయకుడు? అదే బాబాయిని అతి కిరాతకంగా చంపితే 70 ఏళ్ల వయసులో ఇంతవరకు వీళ్ళ సోషల్ మీడియా కానీ వీళ్ళు కానీ ఖండించి ఆ కేసులో న్యాయం జరగాలని కోరుకోవట్లేదు. కనీసం నిందితుడు ఎవరైతే ఆరోపణలు ఎత్తుకుంటూ బలంగా సాక్ష్యాలు చేతులన్నీ అబ్బాయి పేరు అవినాష్ పైన చూపిస్తుంటే అతనికి మళ్ళీ సీట్ ఇచ్చి అతన్ని మళ్ళీ ప్రజల్లోకి తీసుకుపోతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇక్కడ కుట్ర కోణము రాజకీయంగా ఎదగడం కోసం ఎలాంటి డ్రామాలైనా చేస్తానడానికి సాక్ష్యాలు లేవా? ఈయన అంటున్నాడు, ఏ ప్రూఫ్ తో మీరు మాట్లాడుతున్నారు ఏ ప్రూఫ్ తో మీరు జగన్మోహన్ రెడ్డిగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ స్టార్ అని? ఏం సూట్ కేసు ఇస్తాడు? మీరు చూసారా? ఫోటోలు తీసారా? ఏ ప్రూఫ్ తో మాట్లాడుతున్నాడు? కళ్ళ ముందర సాక్ష్యం కనపడుతూ దాడులు జరుగుతుంటే మీ మీద మేము ఖండిస్తుంటే దాన్ని మీకు తప్పు పడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారిని అనడానికి మీకే ప్రూఫ్ ఉందండి? ఇన్ని కోడికత్తి డ్రామా ఆడారు, బాబాయ్ గొడ్డలకోట డ్రామా ఆడారు, ఇప్పుడు అట్ ప్రెసెంట్ మళ్ళీ ఈ డ్రామాతో ముందుకు వచ్చారు. సేమ్ సినిమా, ఇంకొక సినిమా చెప్తాను సార్. పవన్ కళ్యాణ్ గారి పైన ఏ దాడి జరిగినా ప్రూఫ్లు చూపించాలి. బ్లేడ్ తో కోసినట్టు చూపించండి, రాళ్ళు దాడి మీరే చేయించుకొని ఉంటారు సింపతి కోసం అని. పవన్ కళ్యాణ్ గారు ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారు, రోజు పరదాల మధ్య పోలేదు. ఆయన ఏ విధంగా ప్రెస్ మీట్ పెట్టినా మీ వాళ్ళు వచ్చి వ్యక్తిగతంగా కాకుండా విధానపరంగా ఏ రోజు మాట్లాడారు సార్? కొన్ని ట్వీట్ మీరు కొంచెం టైం ఇస్తే మేము చూపిస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినా, ఒక వారాహి పైన మాట్లాడినా వెంటనే అమర్నాథ్ గారు, అంబటి గారు రాజధానిలో అడిగితే 3 భార్యల గురించి మాట్లాడతారు, పోలవరం అడిగితే వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతారు. ఇలాంటి నీచ రకమైన రాజకీయాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి క్యాడర్ అంతా ఆయనకు పనిచేస్తూ విధానపరంగా ఏ రోజు మాట్లాడండి. వీళ్ళు కూడా ఈ రోజు వచ్చి పవన్ కళ్యాణ్ గారి సినిమా స్టార్ అంట. నేను మర్యాదగా మాట్లాడము ఉండాలని అనుకుంటాను సార్. దయచేసి శేఖర్ గారు మీరు మీ కానీ మీ క్యాడర్ కానీ పద్ధతి లేకుండా మాట్లాడకండి. ప్రజాక్షేత్రంలో సినిమాల్లో నటుడా కాదా? ఆయన సినిమాల్లో స్టారా కాదా చెప్పండి.
సినిమాల్లో స్టారా కదా, సినిమాలో కమెడియన్ ఆయన, సినిమాల్లో కమెడియనా, సినిమాలో హీరోనే కదా, సినిమాలో స్టారే కదా, మేము అదంటే కోపం వచ్చిందా? సినిమాల్లో స్టారా కాదా అది చెప్పండి ఫస్ట్. సినిమాల్లో స్టారా కాదా చెప్పండి ఫస్ట్. సినిమాల్లో స్టారా కాదా చెప్పండి. మీలాంటి వేల మహిళలకు గొంతు కోసిన వ్యక్తి అవునా కాదా చెప్పండి. 10 సీట్ల మంది తీసుకుంది ప్యాకేజ్ స్టార్ అంటే ఏం కావాలి? మీరు వాంటెడ్ గా సినిమా స్టార్ అని చెప్పి ప్రజానాయకుడు ఎక్కడండి? ఎవరి ప్రజల కోసం పనిచేశాడు? ఏ ప్రయోజనాల కోసం? చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసం పనిచేసిన ఆయన ప్రజానాయకుడు అంటే ప్రజలు హర్షించారు తల్లి, ప్రజలు హర్షించారమ్మా. శేఖర్ రెడ్డి గారు లెటర్ స్పీక్ అండి. శేఖర్ రెడ్డి గారు ఇంటర్వ్యూ కాకండి, ఆవిడ మాట్లాడియండి. శేఖర్ రెడ్డి గారు ఆవిడ మాట్లాడియండి. నేను అదే మాట్లాడాను సార్. డ్రామా స్టార్, కోడికత్తి డ్రామా స్టార్ జగన్మోహన్ రెడ్డి గారు నేనంట ఒప్పుకుంటారా? ఆయన సినిమా స్టారా కాదా? నేను పోర్న్ స్టార్ అని కూడా అంటాం ఆయన్ని. మీరు డ్రామా స్టార్ అంటే నేను ఆయన పోర్న్ స్టార్ కూడా అంటాను. శేఖర్ రెడ్డి గారు చాలా తీవ్రమైన అభియోగాలు అవి, మీరు మాట్లాడకూడదు, అబ్జెక్షనబుల్ వర్డ్స్ అవి. శేఖర్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు తప్పు అలా మాట్లాడకూడదు, దయచేసి విత్డ్రా యువర్ వర్డ్స్. దాంట్లో తప్పే ఉందండి, దాంట్లో తప్పే ఉంది. సినిమా స్టార్ అన్న తప్పే ఉందండి దాంట్లో. శేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా విజ్ఞతతో ఉంటే ప్యానెల్ లో సభ్యులకి సంస్కారం ఉంటుంది. మీరు మాట్లాడిన ఓడిని విత్డ్రా చేసుకోకపోతే సార్ మీరు ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తే మాత్రం ఇది అబ్జెక్టబుల్ అండి. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఆవిడ మాట్లాడుతుంది, ఆవిడ మాట్లాడినవ్వండి. మీరు అలాంటి మాటలు మాట్లాడొద్దు. ఆయన సినిమా స్టార్ కరెక్టే, మీరు వాంటెడ్లీ అన్నారు కాబట్టి ఆవిడ అబ్జెక్ట్ చేశారు. మీరు కొంచెం విజ్ఞతతో వ్యవహరించండి. అలాంటి విజ్ఞత తప్పి మీలాంటి వాళ్ళు ఉండబట్టే వైకాపాకి విజ్ఞత లేదు, సంస్కారం లేదు అంటున్నారు. అర్థమైందా? మీరు ఏదైనా సరే విజ్ఞతతో వ్యవహరించండి. మాట్లాడేటప్పుడు సంస్కారం, విజ్ఞత, చదువు అనేది ఉండాలి. సినిమా స్టార్ వాంటెడ్లీ ఆయన పొలిటికల్ స్టారా? మీ నాయకుడు పొలిటికల్ స్టారా? రాజకీయాల్లో ఉన్నంత మాత్రం మీ నాయకుడు పొలిటికల్ స్టారా? ఆయన పొలిటికల్ స్టార్ కాదు, డ్రామా స్టారు, డ్రామా రెడ్డి. మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఏం స్టార్? ఏం సాధించండి స్టార్? కనీసం స్క్రిప్ట్ లేకుండా మాట్లాడలేడు మీ నాయకుడు. స్క్రిప్ట్ లేకుండా మాట్లాడలేడు. ఏం మాట్లాడతారు? మీ సాక్షి వేదికగా తీసుకోండి, డిబేట్ కి మా నాయకుడు వస్తాడు. చంద్రబాబు నాయుడు గారు మీ నాయకుడు దగ్గరికి వచ్చే ఇది లేదు. ఎందుకంటే ఆయన విజనరీ, ఈయన ప్రిజనరీ. ఓకే, నక్కకి నాగులు కనుకున్న తేడా ఉంది. మా లోకేష్ గారు చాలు. మా లోకేష్ గారి విషయ పరిజ్ఞానం ముందు మీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడగలడా? కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి, భద్రతను కూడా కాపాడుకోలేని ముఖ్యమంత్రి, తన భద్రతను కూడా